హాయ్, వెల్కమ్ టు బిజినెస్ పల్స్. ఈ ఏడాది ప్రథమార్థం చూసుకుంటే మాస్ లే ఆఫ్స్ మొదలయ్యాయి. అయితే ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే ఇటీవల చూసుకుంటే మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ దాదాపు 3800 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసింది. అసలు ఇది పార్ట్ ఆఫ్ ఏఐయా లేకుంటే రీస్ట్రక్చరా? ఇలాంటి అంశాలను మనతో చర్చించేందుకు టీసీఎస్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ బాలప్రసాద్ పెద్ది గారు ఉన్నారు. అలాగే మన టై హైదరాబాద్ పాస్ట్ ప్రెసిడెంట్ రాజేష్ పగడాల గారు ఉన్నారు. అట్లాగే ఇన్ఫినిట్రాన్ ఫౌండర్ వెంకట సాయి గారు మనతో ఉన్నారు. ముందుగా బాలప్రసాద్ గారితో స్టార్ట్ చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ఎలా చూడొచ్చు దీన్ని? ఈ లే ఆఫ్స్ ఇండస్ట్రీ నామ్గా మారింది, లేకుంటే ఇది ఒక టెంపరీ సెట్ బ్యాక్ అంటారా, లేకుంటే రీసెట్ ఇండస్ట్రీ రీసెట్ అంటారా? నా ప్రకారం అయితే ఈ రెండు స్ట్రక్చరల్ రీసెట్ అనొచ్చు. అండ్ స్ట్రక్చరల్ రీసెట్ ఎందుకంటే కోవిడ్ టైంలో చాలా మటుకు కంపెనీస్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేసారు. దేని ఆశించంటే కొత్త జాబ్స్ వస్తాయి అండ్ రిమోట్ జాబ్స్ ఎక్కువ పెరుగుతాయి అనే ఆశతోటి పెంచేశారు. దాంతో వాళ్ళు అనుకున్నంత స్పందన రాకపోవడంతో ఇప్పుడు దే ఆర్ ట్రైంగ్ టు ఆప్టిమైజ్ దిస్ వర్కింగ్ స్టాఫ్ అండ్ దట్ ఈస్ ద రీజన్ యూ సీ చాలా మటుకు ఈ స్ట్రక్చరల్ రీసెట్తో పాటు దే ఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్. ప్రతి ఆర్గనైజేషన్ చూడాల్సింది ఏంటంటే మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ. ఇవి రావాలి అంటే యూ నీడ్ టు ఎన్ష్యూర్ యువర్ ఎంప్లాయ్మెంట్ ఈస్ అండర్ కంట్రోల్. ఓవర్ స్టాఫింగ్, అండర్ స్టాఫింగ్ రెండు జరగకూడదు. అందుకోసం జాగ్రత్త పడి చేస్తున్నారు. పోస్ట్ కోవిడ్ హైరింగ్ ఈజ్ అ ట్రిగర్ పాయింట్. రైట్ సార్. రాజేష్ గారు, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 4000 కట్టు ఇటుగా ఇది ఫైర్ చేశారు. సో వాళ్ళు చెప్తున్న రీజన్స్ కొంత ఇది ఏఐ పార్ట్ ఆఫ్ ఏఐ కాదు, ఓవరాల్ రీస్ట్రక్చర్ అని వాళ్ళు అంటున్నారు. సో మీ అనాలిసిస్? అంటే మైక్రోసాఫ్ట్ తీసుకుంటే అండి, మైక్రోసాఫ్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యాష్ రిచ్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. దే హ్యావ్ సో మచ్ మనీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ profitability of a particular division. Okay, I think the direction going forward ఏంటంటే every company needs to ensure their entire employment base is productive. Okay, it is not about profitability anymore. It's about are you sailing in the same ship? Are you able to give more productivity? ఇప్పుడు ఈ న్యూ ప్రొడక్టివ్ అప్రోచ్ వల్ల because of AI new roles are being designed and traditional roles are being eliminated. Okay, fundamentally మారిపోతుంది. So ఇది everybody should be braced. AI transformation is here. Everybody should be braced and everybody should be ready to transform their firms or employment and employees in such a way that new productive ways can be mechanized. రైట్. వెంకట సాయి గారు, మీరు ఒక ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నాను. మైక్రోసాఫ్ట్ తీసుకుంటే లే ఆఫ్స్ జరగడానికి కారణం ఏంటంటే ప్రాఫిటబిలిటీ ఒకటే కారణం కాదు, ఫ్యూచర్ గ్రోత్ని కూడా తీసుకుంటారు. ఫ్యూచర్లో ఈ బిజినెస్ స్కేల్ అవుతుందా, గ్రో అవుతుందా, దీనివల్ల ఉద్యోగాలు సస్టైన్ అవుతాయా, ఇప్పుడు ఏఐ దాన్ని తీసుకొని వస్తే ఏమైనా ఆప్టిమైజ్ చేయొచ్చా, ఈ అంశాలను కూడా తీసుకొని వాళ్ళు లే ఆఫ్ చేస్తారు. ఆ లే ఆఫ్ చేసినప్పుడు కూడా ఇంటర్నల్ థింగ్ ఏంటంటే వాళ్ళు రీస్కిల్లింగ్కి అప్స్కిల్లింగ్కి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అది చేశాక కూడా కొంతమంది ఆ స్కిల్లింగ్ ఉపయోగించుకోలేదు. ఓకే, దాంతోపాటు ఏమైందంటే వాళ్ళకు ఆర్గనైజేషన్ బర్డన్గా తయారవుతుంది. దానివల్ల లే ఆఫ్ యూ కెనాట్ బి డెట్ టు ద కంపెనీ, యూ షుడ్ బి అసెట్ టు ద కంపెనీ. రైట్. సాయి గారు, మీరు ఏఐ కంపెనీ కూడా రన్ చేస్తున్నారు. సో ఏఐ స్పెండింగ్ కోసమే కాస్ట్ కటింగ్లో పార్ట్ ఆఫ్ ద కాస్ట్ కటింగ్ అన్నట్టుగా జాబ్స్ తీసేస్తున్నారు అంటారు. ఇది ఎంతవరకు? అదే సార్, ఇప్పుడు మన సార్ చెప్పినట్టుగా మనం పూర్తిగా కూడా అలా అనుకోలేము సార్. ఎందుకంటే మీకు మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా వచ్చి గేమింగ్ సార్. వాళ్ళు గేమింగ్ ఉన్న ఒక వింగ్ లాంటిదే చెప్పాలంటే ఎక్స్బాక్స్. వాళ్ళు ఏం చెప్తున్నారు, రీసెంట్గా CEO చేసినప్పుడు 20% ఆఫ్ లే ఆఫ్ మేము చేస్తున్నాము బికాజ్ ఆఫ్ ఏదైతే ఈ ఏరా ఏ ముందుకు వెళ్తుందో. అంటే ఇంతకుముందు సార్ నార్మల్గా వస్తే చాలామంది మన ఎక్స్పర్ట్స్ కూడా చాలామంది చెప్పారు ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఇందులో బాగు, ఎందుకంటే రీప్లేస్ చేయలేదు అనుకున్నాం. కానీ రీసెంట్గా 2 months బ్యాక్ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది, సైబర్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యింది అండ్ డేటా సెంటర్లో కూడా ఎంటర్ అయ్యింది. అట్లాగా ఏ డిపార్ట్మెంట్లోకి అనేది మనకి ముందుకు వస్తుంది అండ్ ఎటువంటిది చేంజ్ చేస్తుంది అనేది తెలియట్లేదు. అందులో భాగంగా ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా
ఇన్ కేస్ ఆఫ్ అది వస్తే వీటికి మేము తగ్గట్టుగా ఎలా ఉండాలనే దాని మీద కూడా కొత్త ప్రయోగాలు చేయడానికి కూడా మనం సార్ అన్నట్టుగా రాజేష్ గారు అన్నట్టుగా ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి కూడా ఇది ఒక చర్య అని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం ఓన్లీ ఏ అని కాదు, అండ్ ఏ అనే ఒక వర్డ్ అయితే ఉంది, బట్ దాన్ని అడ్వాన్స్డ్గా అందిపుచ్చుకోవడానికి కూడా మనకు ఒక ఛాన్స్ ఉంది. బట్ ఈ లే ఆఫ్స్ మనం దాటాలంటే ఖచ్చితంగా మన ప్రసాద్ సార్ చెప్పినట్టుగా అప్ స్కిల్లింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా ఉండాల్సిందే సార్. సార్ అంటే ఏమవుతుందంటే అండి, టెక్నాలజీ ఇన్నోవేషన్స్ కోవిడ్ టైమ్స్లో ఏ వాజ్ దేర్ బ్యాక్ ఎండ్ లో ఉంది, బట్ లాస్ట్ 1-2 yearsలో హ్యాస్ పిక్డ్ అప్. ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్గా అవుతుందంటే వరల్డ్లో, అండ్ దెన్ న్యూ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్, రైట్? ఇప్పుడు మ్యాన్ పవర్ రీస్కిల్ అంటే టెక్నాలజీ అంత ఫాస్ట్, మ్యాన్ పవర్ రీస్కిల్ అవ్వదు, ఇట్ టేక్స్ సమ్ టైం. సో ఈ అడ్జస్ట్మెంట్ అంతా మనం రైట్ ఆ పీరియడ్ లో ఉన్నాం, రైట్? ఈ సునామీ వేవ్ మధ్యలో ఉన్నాం మనం. ట్రాన్స్ఫర్మేషన్ రైట్ సార్. ఏఐ మన రాజేష్ గారు చెప్పినట్టు ఏఐ న్యూ కాన్సెప్ట్ కాదు సార్, డికెంట్స్ నుంచి ఉంది. సో సడన్ గా ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ తో ముందుకు వచ్చింది అంటారు? సడన్గా ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంప్యూట్ కేపబిలిటీస్ బాగా పెరిగిపోయాయి. ఒకప్పుడు మనకు ప్రాసెసింగ్ పవర్ కావాలంటే దొరికేది కాదు, ఇప్పుడు చాలా ఎక్కువ టాస్క్స్ మనం చిన్న ప్రాసెసింగ్ టైంలో చేయగలుగుతున్నాం. ఇంతకుముందు మనం సిపియూస్ అనేవాళ్ళం, టీపీయూస్ అన్నాం, ఇప్పుడు జీపీయూస్ అంటున్నాం, క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా వచ్చాయి. ఏఐకి ప్రైమరీగా చూసేది జీపీయూ, ఆ పవర్ అవైలబుల్ ఉంది కాబట్టి. దాంతోపాటు కొన్ని టాస్క్స్ మనం ఏఐ మొదలు జాబ్స్ని రీప్లేస్ చేయదండి, ఫస్ట్ పనుల్ని రీప్లేస్ చేస్తుంది. మనం అదే ఆలోచించాలి. ఏవైతే పనులు అది ఆటోమేట్ చేస్తుందో సాయి అన్నట్టు, ఆ పనులు అది స్టార్ట్ చేయడం రీప్లేస్ చేస్తుంది. ఒకవేళ ఒక ఎంప్లాయీ రోజుకు ఒక 20-30 టాస్కులు చేస్తున్నాడు అనుకోండి, దాంట్లో ఒక 8-10 టాస్కులు ఏఐ చేయగలదు. ఎందుకంటే అవి రొటీన్ రిపిటేటివ్ జాబ్స్ ఉంటాయి, దాన్ని ఆటోమేట్ చేసేయచ్చు. మనం ఒక ఏజెంట్ క్రియేట్ చేసి దాన్ని ఆటోమేట్ చేస్తే అది చేసి పెట్టేస్తుంది. ఆ టాస్క్ రీప్లేస్ చేస్తుంది. ఇవి అందుబాటులోకి రావడంతో ఎంప్లాయీస్ దాన్ని వాడడంతో ప్రొడక్టివిటీ పెరగడంతో మనుషులు దాన్ని వాడడం మొదలెట్టారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇది సామాన్య ప్రజలు కూడా అవైలబుల్ అయిపోయింది. ఇప్పుడు మీరు గూగుల్ తీసుకుంటే గూగుల్ ఏఐ మోడ్ స్టార్ట్ అయింది. వాళ్ళు చిన్న చిన్న పనులు ఏవైతే చేయాలనుకుంటున్నారో, డిజైనింగ్ ద హౌస్ అనుకోండి, గిఫ్ట్ కొనడం అనుకోండి, ప్రతి దానికి ఆ ఏఐ మోడ్ అలవాటు పోస్టర్ క్రియేషన్. ఇంతకుముందు అవి ఉట్టి స్పెషలైజ్డ్ జాబ్స్ ఉండేవి, ఇప్పుడు అలా కాదు. ఎవరైనా ఏ పోస్టర్ని క్రియేట్ చేసి కంటెంట్ ఇస్తే సరిపోతుంది. ఆ కంటెంట్ లేకపోయినా మీకు ఏం కావాలో చెప్పగలిగితే సరిపోతుంది. సో మొత్తం మోడల్ చేంజ్ అయిపోయింది. క్రియేటివిటీ అనేది సిస్టంలోకి వచ్చేసింది. మెషిన్లోకి క్రియేటివిటీ వెళ్ళిపోయింది, మనిషిలో క్రియేటివిటీ తగ్గిపోయింది. అది చాలా డేంజర్ కూడా సార్. అది వన్ ఆఫ్ ది డేంజర్స్ అండి, డిజైన్ చెప్పాలంటే డేంజర్స్ అండి. రైట్ సాయి గారు, ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో అయితే ఒక రకంగా 2026 లే ఆఫ్ నామ సంవత్సరం అనుకునే పరిస్థితుంది. సో సెకండ్ హాఫ్ ఏమన్నా ఆప్టిమిస్టిక్ ఉండొచ్చు సార్? అంటే మన సార్ చెప్పినట్టుగా సార్, ప్రసాద్ గారు చెప్పిన ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఏ అనేది మీరు అన్నట్టుగా పాయింట్గా ఎప్పటి నుంచో ఉంది, బట్ ఏకి ఇంతలాగా లాస్ట్ 2 years నుంచి ఎందుకు వచ్చిందంటే ద ఏ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. నన్ను అడిగితే స్పెషల్గా దీన్ని స్టార్ట్ చేసింది జాన్సన్ అని చెప్పాలి ఎన్విడియా. బికాస్ ఆఫ్ ఎప్పుడైతే ఒక ఏ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీపీయూ అనే వర్డ్ ఎప్పటి నుంచి వచ్చిందో, ఆ ఏకి స్టోర్ చేయాల్సిన డేటాతో పాటు ఎల్ఎల్ఎంస్ ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి కూడా మనకి ఏదన్నీ ముందుకు వచ్చింది. మీకు దాన్ని పెట్టుకొని ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక 2026లో దాదాపు 1,65,000 వరకు టెక్ కంపెనీస్ కానివ్వండి, స్టార్ట్అప్ కంపెనీస్ కానివ్వండి లే ఆఫ్ ఉన్నాయి సార్. మీకు లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆఫ్ 2 lakhs జాబ్స్ ఆఫ్ లే ఆఫ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇది కంటిన్యూ అవుతుందా అనేది చూడాలనుకుంటే, మనం చెప్పుకోవాలనుకుంటే కంటిన్యూ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కానివ్వండి, సార్ చెప్పినట్టుగా క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఒక టెక్నాలజీ వస్తుందంటే కొంత పీరియడ్ ఆఫ్ స్ట్రగుల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్. అది మనందరికీ తెలుసు. ఆ స్ట్రగుల్ అయిన తర్వాత దాని మీద కొత్త న్యూ జాబ్స్ అనేది క్రియేట్ అవుతుంది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. బికాస్ అప్పుడు మనం చూస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇప్పుడు మనం అనేది కూడా ఆన్లైన్ ఏఐలో ఉన్నాం సార్ చెప్పాలంటే, ఎందుకంటే చాట్ జీపీటీ ఇవన్నీ కూడా. నెక్స్ట్ రాబోతుంది ఏంటంటే ఫిజికల్ ఏఐ. అంటే మన రాజేష్ గారు అన్నట్టుగా ట్రాన్స్ఫర్మేషన్ ఏ అయితే ఆన్లైన్లో ఉంటుందో, హ్యూమనైడ్ రోబోటిక్స్ కానివ్వండి, అటానమస్ కానివ్వండి, అటానమస్ వెహికల్స్ కానివ్వండి, ఇటువంటి రాబోయే ఏదైతే ఫిజికల్ ఏఐ ఉందో దాన్ని మనం క్యాప్చర్ చేస్తే ఇన్ కేస్ ఆఫ్ 2027లో కూడా ఇది కంటిన్యూ అవుతుంది అనుకుంటే కంటిన్యూ అవ్వచ్చు. అది దాని ఏంటంటే
ఫుల్ డిపెండ్ అయి ఉంటుంది సార్. దానికి తగ్గట్టుగా న్యూ జాబ్స్ క్రియేషన్ అవ్వడంతో పాటు ఎప్పటికప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఈ సెక్టార్లో ఎస్పెషల్లీ అప్ స్కిల్లింగ్ అవ్వాల్సిందే ఉంది సార్. బికాస్ ఆఫ్ మీకు తెలిసిందే ప్రాంప్ట్ ఇంజనీర్కి ఎంత డిమాండ్ ఉందో జస్ట్ ఇప్పుడే మన సార్ కూడా చెప్పారు. అట్లాగా ఏదైతే అప్ స్కిల్లింగ్ ఉందో ఇన్ కేస్ ఆఫ్ 2027లో కూడా దీన్ని జరగవచ్చు, బట్ దానికి మనం సిద్ధంగా ఉండాలి. రైట్ సార్. రాజేష్ గారు, అంటే ఇది నాకు ఐ హావ్ లిటిల్ డైవర్జెంట్ వ్యూ. ఉండొచ్చు కాదు, 100% ఉంటుంది. 100% దిస్ వేవ్, ఏఐ వేవ్ విల్ కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ 1-2 years. అండ్ ఈ రీస్కిల్లింగ్ రిక్వైర్మెంట్ అండ్ దెన్ రీట్రెంచ్మెంట్ అంటారు దీన్ని కొన్ని టెక్నికల్ టర్మ్స్గా. రీట్రెంచ్మెంట్ విల్ కంటిన్యూ టు హ్యాపెన్. ఎవ్రీబడి షుడ్ బి బ్రేస్డ్. ఐ థింక్ వీ షుడ్ బి రెడీ. అంటే నేను ఐ విల్ గివ్ యూ వన్ డేటా పాయింట్. అంటే త్రూ అవర్ టెక్నాలజీ కంపెనీ వీ సర్వ్ ఇంటర్నేషనల్ క్లయింట్స్. సో దీంట్లో ఏమవుతుంది, లాస్ట్ 2025 ఎండ్ దాకా మెచ్యూర్డ్ బిజినెసెస్, రైట్, Fortune 500 కంపెనీస్, వీళ్ళందరూ ఏఐ అంటే కొద్దిగా క్వశ్చన్ మార్క్తో ఉండేవాళ్ళు. షుడ్ వి యూజ్ ఏఐ ఆర్ నాట్, ఎందుకు వాడాలి, మన డేటా ప్రైవసీ ఏమవుతుంది ఏంటి అనేది కొద్ది. ఇయర్ అట్లా లేదండి. ఇయర్ ఫండమెంటల్గా అందరూ అంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. లార్జ్ ప్రోడక్ట్స్ అంటే గ్లోబల్ ప్రోడక్ట్స్, సేల్స్ ఫోర్స్ లాంటి ప్రోడక్ట్స్, డేటా బ్రిక్స్ లాంటి ప్రోడక్ట్స్ అన్నింటికి ఏఐ వర్షన్స్ వచ్చేస్తున్నాయి, ఏఐ ప్లగిన్స్ వచ్చేస్తున్నాయి. సో ఎవ్రీబడి ఈస్ ఫీలింగ్ కంఫర్టబుల్ దట్ దే హ్యావ్ టు ఈవెన్చువల్లీ మూవ్ ఇన్ టు ఏఐ సొల్యూషన్. నౌ most of the mid-level companies, Fortune 500 companies gani, or even Fortune 1000 companies gani, they are actively adopting AI solutions. They are asking us, manaki solutioning ivvandi, maakunna data in this so much of data. Traditional software development life cycle fundamental ga maripoyindi. Okay, so deentoti ee tappo, man we should be ready for that. రైట్ సార్. బాలప్రసాద్ గారు చెప్పినట్టు ఏఐ థ్రెట్స్ కూడా ఉంటాయి అన్నారు. సో ఒక రెగ్యులేషన్ మీద కూడా డిస్కషన్ నడుస్తుంది, ఏఐకి ఎట్లా కంటైన్ చేయాలనేది. దాని గురించి రాజేష్ గారు. ఓకే, సో థ్రెట్ ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ స్పేస్లో హ్యాకింగ్ చేయాలనుకుంటే టెక్నాలజీ ఈజ్ దేర్ అండ్ దెన్ వీ కెన్ హ్యాక్ ఇన్ టు ఎనీ ఫెడరల్ సిస్టమ్స్. ఆ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఏఐ, యూ యాడ్ ఏఐ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, మామూలుగా మెషిన్ గన్ ఇచ్చినట్లే. సో ఈ మైండ్ సెట్ అంటే క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి దిస్ విల్ బికమ్ ఏ ఎడిషనల్ పవర్. బట్ కానీ ఏమవుతుందంటే ఈ సైబర్ సెక్యూరిటీ స్పేస్లో కూడా ఏఐ ఈజ్ ఆన్ ద పాజిటివ్ సైడ్ ఆలోచన చేస్తే రోల్ బేస్డ్ మోడలింగ్ కానీ ద ప్రొడక్ట్స్ దట్ ఆర్ ఇన్ ఏఐ స్పేస్ they are all adopting these technologies. So the positive side, defensive side is also is happening this way. Auto abuse. But primarily governance paranga, ante governments across the world should come up with some kind of regulatory guidelines saying that what is acceptable, what is not acceptable, and they should adopt and they should come out quickly and now quickly. రైట్ సార్. బాలప్రసాద్ గారు, ఈ గైడ్ లైన్స్ చాలా మటుకు యూఎస్లో కానీ యూరోప్లో కానీ ఇండియాలో కానీ రెస్పాన్సిబుల్ ఏఐ గైడ్ లైన్స్ లాగా వివరించి చెప్పారు. చాలా మటుకు పాలసీస్ ఉన్నాయి. మన డేటా ప్రైవసీ పాలసీ ఒకటి ఉంది, డిపిడిపి యాక్ట్ అనుకోండి. రెస్పాన్సిబుల్ ఏఐ పాలసీస్ ఉన్నాయి, నాస్కామ్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో దానికి ఉపయోగించుకొని మీరు మీ ప్రోడక్ట్స్ని డెవలప్ చేసుకోవాలి. చేస్తున్నప్పుడు ఏంటంటే లేదా యూ నీడ్ టు హ్యావ్ ఏఐ ఇచ్చిన ప్రతి సమాచారాన్ని నిజమైనగా నమ్మొచ్చా ఇవన్నీ మనకు వస్తుంది. ఆ బయాస్ ఫ్రీ కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయినబుల్, అంటే ఎందుకు ఆ రీజన్ ఇచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, ట్రేస్ చేయగలగాలి. ఇవన్నిటిని అనుసంధానించైతే రెస్పాన్సిబుల్ అయ్యాలి. సో ఏ ప్రోడక్ట్ అయినా ఏ సొల్యూషన్ అయినా రెస్పాన్సిబుల్ ఏఐ కన్స్ట్రక్ట్స్ వాడి పాలసీస్ వాడి డెవలప్ చేస్తే ఆ గార్డ్రేజ్ని మనం పెట్టగలిగితే దెన్ ఇట్ ఈస్ మోర్ బెనిఫిషియల్. రాజేష్ గారు అన్నట్టు అటాకర్స్ వాడుతున్నారు ఏఐని, మన డిఫెన్సివ్ స్ట్రాటజీలో కూడా ఏఐ ఉంది. ఎవరు ఇంటెలిజెంట్గా వాడతారో దాన్ని బట్టి నడుస్తుంది. ఇంకా రైట్. బాలప్రసాద్ గారు, ఒకవైపు చూస్తే జాబ్స్ పోతున్నాయి, ఇంకోవైపు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి జాబ్ రావాలంటే ఒక రకంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది. మన జేఎస్ఆర్ అన్నట్టు ఈ యుద్ధంలో మనం అత్యాధునిక వెపన్స్ వాడాలి, పాత తుప్పుపట్టిన ఆయుధాలతో మనం గెలవలేమని సార్ అంటారు. సో మీరు ఇచ్చే ఆ వెపన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఏఐసిటి మన ఎడ్యుకేషన్ విధానంలో మార్పులు తేవాలి. సో ఇంజనీరింగ్ కోర్స్లో 20-30 ఏళ్ళ నుంచి ఉన్న కోర్సెస్ని మార్చాల్సి వస్తుంది. మీరు బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్స్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు సజెస్ట్ చేయాలి వాట్ ఈస్ ద ఫార్వర్డ్ లుకింగ్ కోర్సెస్, ఏ కోర్సులు పెడితే మన గ్రాడ్యుయేట్స్ ఇండస్ట్రీ రెడీ తయారవుతారు, ఫ్యూచర్ రెడీ తయారవుతారు, ఆ కోర్సులు పెట్టాలి, నేర్పించాలి. అదే ఓల్డ్ కోర్సెస్, ఓల్డ్ ఫౌండేషన్ కోర్సెస్ నడిపిస్తాం అంటే మాత్రం ముందుకు సాగదు. ఇప్పుడు ఫ్రెషర్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏఐ టూల్స్ అవి ఉండాలి, ఏఐ ప్రోగ్రామింగ్ మెథడ్స్ తెలిసి ఉండాలి. వాళ్ళ నాలెడ్జ్ ఏంటంటే లేదా
ప్రోగ్రామింగ్ చేయడం కాదు, ఏఐ టూల్స్ని ఏ విధంగా ఆర్కెస్ట్రేట్ చేసి మన పని చేయించగలం, ఆ నాలెడ్జ్ పెంచుకోగలం. అది ఎప్పుడైతే పెంచుకోగలుగుతారో వాళ్ళు ఇండస్ట్రీ రెడీ, డౌట్ లేదు. కానీ అవి తెలియక, అవి అందుబాటులో లేక కాలేజ్లో వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. మనం మన ఆ బెంచ్ మార్క్ని పెంచాలి ఇప్పుడు. రైట్ సార్. సాయి గారు, ఈ లే ఆఫ్స్ ఒక రకంగా ఉద్యోగుల్లో ఒక భయం, ఒక అభద్రతా భావం ఏమైనా క్రియేట్ చేస్తున్నాయా ఎథిక్స్ పైన? ఎట్లా అంటే సార్, అంటే అభద్రవాదం కాదు కానీ వాళ్ళు అంటే కొంచెం టెన్షన్ అనేది చాలా మందికి ఉంది సార్ నిజంగా. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మన సార్ అన్నట్టుగా ఉద్యోగులు అయితే కొంతమంది ఉంది సార్. నూతనంగా ఇప్పుడు ఎవరైతే మీరు అన్నట్టుగా ఫ్రెషర్స్ అన్నారో బాలప్రసాద్ గారు అన్నది 100% నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఏఐసిటీలో కూడా మనం చేంజ్ చేస్తేనే తప్ప ఫర్దర్గా ఫ్యూచర్ రెడీకి అయితే మనం చేయలేము. బట్ ఇప్పుడున్న ఎంప్లాయీస్కి అనేది కూడా వాళ్ళు కూడా ఒకసారి అన్నారు ఒక పాయింట్ ఏంటంటే, ఏదైతే టూల్స్ ఇప్పుడు ఏ వస్తుందంటే ఒక టూల్ని వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది సార్. చాట్ జీపీటీ వచ్చినప్పుడు మనకి చాలా మెటీరియల్ అంతా కూడా చాలా ఈజీ చేసేసింది. తన ఆంథర్పిక్ ఉంది, ఆంథర్పిక్లో ఆటోమేషన్కి ఎంటర్ అయ్యింది, డేటా సైన్స్లోకి ఎంటర్ అయ్యింది. అట్లా ఇప్పుడున్న ఎంప్లాయీస్కి ఏ కంపెనీ నుంచి ఏ టూల్ వస్తుందో మనకి అంత ఐడియా లేదు సార్ చెప్పాలంటే. చాలా కంపెనీస్ చాలా మీద ఎక్కడైతే దానికి స్కోప్ ఉందో అక్కడ ఎంటర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాంటప్పుడు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్తో పాటు వచ్చిన టూల్స్ని ఎట్లాగా అడాప్షన్ చేసుకుని ఎట్లా కంట్రోల్ చేయడం దాని మీద మెయిన్ కాన్సెప్ట్ వాళ్ళకు ఉంటుంది సార్. దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా రీస్కిల్లింగ్ అవుట్ ఏఐకి అడాప్టేషన్ అయినప్పుడు మనకి ఎంప్లాయ్మెంట్లో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటారు కదా అనేది మన పాయింట్. ఒక విధానంలో చెప్పాలంటే ఎంప్లాయీస్ జాబ్ సెక్యూరిటీ కంటే స్కిల్ సెక్యూరిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ప్రస్తుతం మన వాళ్ళు ఏంటంటే నాకు జాబ్ వచ్చింది సెక్యూర్గా ఉన్నానా చూస్తున్నారు, కానీ వాడి దగ్గర ఉన్న స్కిల్స్, ఆ నైపుణ్యం వాడు ప్రతిదినం నేర్చుకుంటున్నాడా, దాని ఎట్లయితే టెక్నాలజీ రూపు మారుస్తుందో ఆ విధంగా మీ నైపుణ్యాన్ని మీరు పెంపొందించుకుంటారా అని చూసుకోవాలి. మీరు మీ నైపుణ్యాన్ని గిట్ట మీ దగ్గర ఉంచుకోగలిగితే, కంటిన్యూస్గా అప్గ్రేడ్ చేయగలిగితే మీకు జాబ్ గురించి ప్రాబ్లమే లేదు. ఎవరైతే నైపుణ్యాన్ని పెంపొందించుకుంటలేరో వాళ్ళకి మాత్రం జాబ్ ప్రాబ్లం. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ పర్టికులర్ టాపిక్ మీద. ఇప్పుడు మనకి సెల్ ఫోన్ లేనప్పుడు మాక్సిమం మనం హౌ వీ కెన్ రిమెంబర్ ఒక 100 నెంబర్స్ గుర్తుండే మైండ్లో, మేబీ 150 నెంబర్స్. నౌ 2000 లెక్కలేదు ఎంతమందినైనా మనం కనెక్ట్ చేయొచ్చు. ఇమాజిన్ దేర్ ఇస్ అంటే AI పవర్డ్ ఫోన్ అలాంగ్ విత్ యూ. సో ఇమాజిన్ ద ఎబిలిటీ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్, రైట్? ఇప్పుడు ఆ అమ్యునిషన్ ని యూజ్ చేసుకోవటం ఎలా అనేది నేర్చుకోవాలి అని అంటే కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. మనం ఫోకస్ చేయాల్సిందల్లా ఈ AI పవర్ ని మనం ఎట్లా, మనకు ఒక అసిస్టెంట్ పక్కన ఉన్నారు ఉంటే దాన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే కొత్త ఆపర్చునిటీస్ కనిపిస్తాయి, కొత్త విధానాలు వస్తాయి. అండ్ వీ కెన్ గెట్ ఇన్ టు లాట్ ఆఫ్ దోస్ డీటెయిల్స్ ఎట్లా చేయొచ్చు అనేది. రైట్ సార్. AI మీ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సెక్టార్ మీద ఎలాంటి ఇంపాక్ట్? అంటే ఇట్స్ ఏ వెరీ బ్రాడ్ బేస్ క్వశ్చన్. అంటే సో లెట్స్ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ఏ టెక్నాలజీ. అంటే AI వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద టెక్ స్పేస్, లాస్ ఆఫ్ జాబ్ లాసెస్ ఆర్ హ్యాపెనింగ్. అండ్ ఆల్సో ఈ జాబ్ లాసెస్లో ఏమవుతున్నాయంటే ప్రైమర్లీ ముండేన్ వర్క్ చేసేవాళ్ళు, అంటే లోవర్ క్యాడర్ పీపుల్, యూనో బిలో 4 lakhs 5 lakhs మేబీ అప్ బిలో 10 lakh ప్యాకేజ్ ఉన్న ఫోర్స్ ఈజ్ యాక్చువల్లీ బీయింగ్ రిప్లేస్ విత్ AI సొల్యూషనింగ్, రైట్? దీనివల్ల ఒకటి మెయిన్ అంటే ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ కొద్దిగా తగ్గుతుంది, సో మారుతుంది దానివల్ల, సో డైనమిక్స్ మారుతున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో GCC అబ్జార్ప్షన్ అని చెప్పి వచ్చింది, రైట్? గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్. దానివల్ల లాస్ట్ 2 years అప్టేక్ చాలా అవుతుంది. ఈవెన్ కరెంట్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో అప్టేక్ మోర్ దెన్ 5 million square feet per year అప్టేక్ అడాప్షన్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, రైట్? కానీ ఇది షార్ట్ టర్మ్ రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ని దెబ్బతీస్తుంది తప్పించి లాంగ్ టర్మ్గా చూస్తే టేక్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానీ ఆర్ పీపుల్ హూ రన్ బిజినెసెస్ కానీ వీళ్ళు ఎఫిషియన్సీస్ బిల్డప్ చేయడం వల్ల దే ఆర్ మేకింగ్ మోర్ మనీ, మోర్ ప్రాఫిటబిలిటీ రావటము, అండ్ దెన్ మోర్ ఆబ్వియస్లీ దట్ వెల్త్ విల్ గెట్ ఇన్ టు రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ ఐఎమ్ ఫోర్సీయింగ్ ఇంక అనదర్ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ద సెంటిమెంట్ ఆల్సో విల్ చేంజ్. రైట్ సార్. బాలప్రసాద్ గారు, ఇప్పుడు పేరెంట్స్ చూసుకుంటే స్టూడెంట్స్ కన్నా వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడుతున్నారు, మా పిల్లలకి జాబ్స్ వస్తాయా రాదా అని. సో అసలు ఎలాంటి స్కిల్ మేజర్ అంటారు? కొందరు ఏమో GenAI అంటారు, కొందరు డేటా సైన్స్ అంటారు, లేకుంటే లాంగ్వేజెస్ పైథాన్, ఇట్లా రకరకాల సజెషన్స్ వెళ్తున్నాయి. బేసిక్గా అసలు ఎలాంటి ఫౌండేషన్ మీరు సజెస్ట్ చేస్తారు?
రెండు రకాల స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఫౌండేషన్ స్కిల్స్, ఒకటి కోర్ స్కిల్స్. నేను ఫౌండేషన్ స్కిల్స్ అన్నప్పుడు ఏంటంటే ప్రతి స్టూడెంట్ కానీ పేరెంట్స్ చూడాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ని అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించుకుంటున్నా లేదు అని ఇంపార్టెంటే కాదనను, బట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. నీకు ఇండస్ట్రీలో ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయగలరు, ఆ సాల్వ్ చేయడానికి ఎలాంటి టూల్స్ వాడాలి, రైట్ టూల్స్ ఫర్ రైట్ ప్రాబ్లమ్స్ అట్ రైట్ టైం. అది చేయగలిగితే యూఆర్ ఆన్ పార్ విత్ ఇండస్ట్రీ నీడ్స్. రెండోది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటు మీ క్రియేటివిటీ. ఈ క్రియేటివిటీని మీరు మెషిన్కి అప్పచెప్పొద్దు, మీ దగ్గర ఉంచుకోవాలి. ఆ క్రియేటివిటీ తోటి మీరు క్రిటికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి. ఏదైనా సమాధానం మెషిన్ ఇచ్చినప్పుడు దాన్ని మీరు మీ క్రిటికల్ థింకింగ్ తోటి క్వశ్చన్ చేయాలి, అది కరెక్టా కాదా, దాని ఎవిడెన్స్ ఏంటి, ఆ ట్రేస్ చేయగలిగితే లేదా దాన్ని అప్పుడు నమ్మడం మొదలెట్టాలి. బ్లైండ్గా నమ్మడం మంచిది కాదు. మెషిన్ ఇచ్చే ప్రతిదీ కూడా నిజం కాకపోవచ్చు. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రియేటివిటీ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ ఆర్ ద కోర్ ఫౌండేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. పిల్లలు అది డెవలప్ చేయడానికి హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయడానికి పంపించాలి. హ్యాకథాన్స్, ఐడియాథాన్స్ ఏంటంటే వీటిని పెంపొందిస్తాయి. రెండోది కోర్ స్కిల్స్. కోర్ స్కిల్స్కి వచ్చేసరికి ప్రస్తుతం ఇండస్ట్రీ చూసేది ఏంటంటే AI ఇంజనీరింగ్ ఈజ్ అ ఫౌండేషనల్ కోర్ స్కిల్. AI ఇంజనీరింగ్ అన్నప్పుడు ఇప్పుడు మీ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఎవరైనా చెప్తారు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ నుంచి డిప్లాయ్మెంట్ వరకు ఏమేమి చేయాలని. కానీ ప్రతి దగ్గర ఇప్పుడు AI టూల్స్ వచ్చాయి. నేను ఒక రిక్వైర్మెంట్, ఒక కస్టమర్ ఎగ్జాంపుల్ చెప్తాను. కస్టమర్ ఏం చేశాడు, వాడికి ఒక ఇన్వాయిస్ సాఫ్ట్వేర్ తయారు చేయాలి. వాడికి దానికి రిక్వైర్మెంట్ రాయలేదు, ఒక ప్రాంప్ట్ ఇస్తాడు, నాకు ఇన్వాయిస్ సాఫ్ట్వేర్ తయారు చేయాలి, దీని రిక్వైర్మెంట్. ఇప్పుడు ఆ ఒక ప్రాంప్ట్, ఒక లైన్ ఆఫ్ ప్రాంప్ట్ తోటి మీకు 5 పేజీల రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ తయారైపోతుంది. సో ఆ 5 పేజీల రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఒక బిజినెస్ స్టూడెంట్కి ఇచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకొని నువ్వు డిజైన్ చేసి ఆ డిజైన్ నుంచి కోడ్ తయారు చేసి టెస్ట్ చేయాలి. ఇవన్నిటికీ కూడా టూల్స్ ఉన్నాయి. కానీ ఆ ఏ టూల్ని ఎక్కడ వాడితే అది పూర్తిగా ఆర్కెస్ట్రేట్ చేయొచ్చు అనేది స్టూడెంట్ తెలుసుకోవాల్సిన విషయం. సో రైట్ టూల్స్ ఫర్ రైట్ పర్పస్ అట్ రైట్ టైం ఈజ్ ఇంపార్టెంట్ స్కిల్. ప్యాకేజ్ కంటే పర్ఫార్మెన్స్ పెంచుకోవడం మీద పర్పస్ ఇంపార్టెంట్. పర్పస్ అంటే ఇఫ్ యూ నో ద పర్పస్ దెన్ ఇట్ ఇస్ ఫెంటాస్టిక్. ఈవెన్ స్టార్టప్స్లో కూడా లేదా, నాకు ప్యాషన్ ఉంది, నేను ఒక ఐడియా తీసుకొచ్చాను, నేను పెట్టేస్తానంటే సరిపోదు. దానికి పర్పస్ ఏంటి, కస్టమర్స్ రెడీగా ఉన్నారా నీకు డబ్బులు ఇవ్వడానికి, ఇంప్లిమెంటేషన్ మీరు చేస్తారు, కానీ కస్టమర్స్ కొనడానికి రెడీగా ఉన్నారా మీకు తెలియాలి. పర్పస్ లేకుండా మీ ప్యాషన్తో పాటు నడుస్తుంటే మాత్రం నడవదు. అంటే ఇప్పుడు కరెంట్ మ్యాన్ పవర్ దే షుడ్ నాట్ కంపీట్ విత్ AI. దే షుడ్ మేక్ ష్యూర్ దట్ AI ఎన్హాన్సెస్ దేర్ స్కిల్స్. సో ఆ దృక్పథంతో చూస్తే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. ఆగ్మెంటింగ్ అంటాం, ఆగ్మెంటింగ్ AI ఇన్ యువర్ డైలీ వర్క్. అంటే ఇప్పుడు ఎర్లియర్గా ఒక సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే దే షుడ్ నో హౌ టు కోడ్. నాట్ ఎనీమోర్. ఇప్పుడు దే షుడ్ నో హౌ టు యూజ్ ద రైట్ టూల్ టు కోడ్ అండ్ దెన్ ఆ కోడ్ అర్థం చేసుకుని డిప్లాయ్ చేసేటట్టు ఉండాలి. రైట్. సో AI ఎనేబుల్డ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇది వచ్చేసింది. కానీ దీనివల్ల రిక్వైర్మెంట్ ఏం ఎక్కువ వస్తుందంటే అండర్స్టాండింగ్ ద బిజినెస్ లాజిక్. వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్, అసలు వాట్ ఈస్ ద క్లయింట్ ఈజ్ ఆస్కింగ్, మనం ఎందుకు అసలు ఈ పని ఎందుకు చేస్తున్నాము అనే ఫండమెంటల్ థింకింగ్, క్లారిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ చూసారా, అది రావాలి అంటే కాంప్రహెన్సివ్ స్కిల్స్, ఓకే, రీడింగ్ స్కిల్స్, అండర్స్టాండింగ్ స్కిల్స్, అవన్నీ కోర్ ఫండమెంటల్ అనమాట. ఇవన్నీ ఆ స్కిల్స్ అన్ని బ్రష్ అప్ చేసుకోవాలి. లేకపోతే అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ ఎన్ష్యూర్ దట్ వి గివ్ దట్ ఇంపార్టెంట్ స్కిల్స్. అండ్ ఇంకో రోల్ చాలా ఎమర్జ్ అవుతుంది. ఇప్పుడు పేరెంట్స్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇంతకుముందు ఫుల్ స్టాక్ డెవలపర్స్ అని బాగా స్కిల్ అడిగేవాళ్ళు. మీరు ముందుకు ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్స్ అని ఒక రోల్ వింటారు బాగా. సో ప్రతి కంపెనీ కూడా ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్స్ అనే రోల్ని తీసుకొస్తుంది. అండ్ దే విల్ డిమాండ్ ఎంట్రీ లెవెల్లోనే ఆ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్స్ ఉండాలి. ఎవరైతే కస్టమర్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని డిప్లాయ్మెంట్ వరకు సక్సెస్ఫుల్గా చేయగలరో వాళ్ళే ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ ఇంజనీర్స్. సో ఆ రోల్ ఇప్పుడు బాగా ప్రాముఖ్యత చెందుతుంది. అండ్ ప్రతి కంపెనీ కూడా కనీసం 1000 నుంచి 10,000 సైజ్ బట్టి అలాంటి ఇంజనీర్స్ తయారు చేస్తున్నారు. అంటే క్లయింట్ కస్టమర్ నీడ్స్ సర్వీసెస్ అన్నట్టు ఒక రకంగా కస్టమర్ సర్వీసెస్ అనుకోండి. కానీ కస్టమర్ తోటి మాట్లాడాలి, వాటి రిక్వైర్మెంట్ తీసుకోవాలి, డెవలప్ చేయాలి, డెలివర్ చేయాలి, మొత్తం అంతా ఎండ్ టు ఎండ్. అంటే 6 months బ్యాక్
కస్టమర్స్ ఆర్ ఆస్కింగ్ ఏం టూల్స్ ఉన్నాయి చెప్పండి అనేవాళ్ళు. ఇప్పుడు నౌ అట్లా కాదు, ఈ టూల్ దీనికి ఎందుకు వాడతలేదు మీరు, నాట్ రికమెండ్ అంటే దే డోంట్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్. ఐ మీన్ యాజ్ ఎ కన్సల్టింగ్ ఫర్మ్ we have to give them confident answer saying that this is what is it. So the clients are pushing and enterprises are adopting this very actively, very actively. రైట్ సాయి గారు, ఇప్పుడు ఏఐ సార్ చెప్పినట్టు సునామీ లాగా వచ్చేస్తుంది. సో ఈ స్పేస్లో మనకి ఛాలెంజ్లో కూడా ఆపర్చునిటీస్ అన్నట్టుగా ఏఐ స్టార్టప్స్కి ఎంతటి పొటెన్షియల్ ఉంది మన తెలుగు స్టేట్స్ కావచ్చు ఓవరాల్? ఎస్ సార్, ఇప్పుడు చూసుకుంటుంటే కనుక మీకు స్కిల్లింగ్ పక్కన పెడితే అంటే ఆఫ్టర్ ఈ ఏరియాలో చాలా స్టార్టప్స్ ఉన్నాయి సార్. అంటే ఒక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సాఫ్ట్వేర్ రంగంలోనే కాకుండా చాలా డిపార్ట్మెంట్స్లో వస్తున్నాయి. అంతెందుకు సార్, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, అమెరికా ఇరాన్ యొక్క యుద్ధం. ఎవరైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఉన్నారో అతన్ని లేపేయడానికి, ఒక రకంగా తీసేయడానికి పెంటగన్ ఏం చేసిందంటే, పెంటగన్ అనేది అమెరికా యొక్క డిఫెన్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్. పెంటగన్ ఆంథ్రోపిక్ ఏ యొక్క సిమ్యులేషన్ యూజ్ చేసింది డిఫెన్స్ సెక్టర్లో. రీసెంట్గా ఇప్పుడు మన మిసైల్ సిస్టమ్స్లో కానీ ఏం చేస్తున్నారంటే వాటి యొక్క సిమ్యులేషన్స్కి ఒక కాస్ట్ ఆఫ్ లివింగ్ తప్పించడానికి ఏ సిమ్యులేషన్ యూజ్ చేస్తున్నారు. ఇంకొక పాయింట్ మనం యుద్ధాన్ని చూసుకుంటే కనుక ఏదైతే ఇరాన్ డ్రోన్స్ ఉన్నారో ఆ డ్రోన్స్ ఏంటంటే స్టీల్ డ్రోన్స్ కాదు సార్, అవి ఇంతకీ ఎక్కడ కూడా రాడార్కి ట్రాక్ అవ్వకుండా యూజ్ చేయడానికి వాళ్ళు కూడా ఏ యూజ్ చేస్తున్నారు. మీరు అట్లా డిఫెన్స్ ఇది చూసుకున్నా, ఇంకా అగ్రికల్చర్ చూసుకున్నా, మెడిసిన్ చూసుకున్నా, ఏదంటే సరే డిఫరెంట్ సెక్టార్లో ప్రతి వారు కూడా ఏ వైపు చూస్తున్నారు. అందులో ఉన్న ఏదైతే సెక్టార్స్, మెడిసిన్ కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, అందులో ఉన్న ఆపర్చునిటీని మనం చూస్ చేసుకుని ఏదైతే స్టార్టప్స్గా వాళ్ళు ముందుకు వస్తున్నారో సార్ అన్నట్టుగా ఆ ప్రాబ్లం థింకింగ్తో పాటు ఆ కస్టమర్ యొక్క బెనిఫిట్స్ మనం యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా స్టార్టప్స్కి వెళ్ళొచ్చు. మీకు తెలిసింది ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే కనుక సార్ అన్నట్టుగా జీసీఈస్తో పాటు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ రెడీగా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా చాలా ఉన్నాయి. అట్లాగా ఆ స్టార్టప్ ఏదైతే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వాడు ఏ సెక్టర్లో యూజ్ చేసినా స్టార్ట్ చేసినా వాటిని ఎట్లాగా ఫ్యూచర్లో మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎలా స్కిల్లింగ్ చేస్తున్నామో ఫ్యూచర్లో వస్తున్న డిఫరెంట్ స్టార్ట్ జీపీటీతో, కాబట్టి ఆ సెక్టార్లో వస్తున్న ఆ చేంజెస్ని కూడా మనం ఐడెంటిఫై చేస్తూ వాటికి తగ్గట్టుగా మనం ముందుకు వెళ్తే కానీ వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీస్గా వాటిని వాళ్ళు క్యాచ్ చేసుకోవచ్చు సార్. బికాస్ ఆఫ్ మన సార్ అన్నారు, ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత లే ఆఫ్స్ కానివ్వండి 10 మంది చేస్తుంది, ఒక పని చేస్తున్నారు. అట్లాగంటే ఒక్కొక్క సెక్టార్లో ఏ రావడం వల్ల ఏంటంటే ప్రొడక్టివిటీ పెంచడంతో పాటు కొత్త చేంజెస్ వస్తున్నాయి. ఆ కొత్త చేంజెస్ని మనం ఈ స్టార్టప్స్ ద్వారా ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేయగలిగితే చూసుకుంటే కనుక డెఫినెట్గా స్టార్టప్ ఎకో సిస్టమ్ కూడా ఏలో ముందుకు వెళ్తుంది అనేది నా ఒక అభిప్రాయం. రాజేష్ గారు, నా 30 years ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీలో చెప్తాను నేను మా అబ్జర్వేషన్స్. అంటే ఎవ్రీ 6 to 8 yearsలో దెర్ ఇస్ ఆల్వేస్ కొద్దిగా చేంజెస్ వస్తూ ఉంటాయి, ఇండస్ట్రీలో చేంజెస్ వస్తుంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఆర్ దేర్, ఎనీ ఇండస్ట్రీ ఇస్ దేర్, రైట్? ఎస్పెషలీ ఇట్లా డీప్ మేజర్ చేంజెస్ వచ్చినప్పుడు, అంటే ఏఐ రెవల్యూషన్ లాంటి చేంజెస్ వచ్చినప్పుడు ఆల్వేస్ సమ్ లే ఆఫ్స్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు కూడా దేర్ ఆర్ సమ్ లే ఆఫ్స్. కానీ దట్ విల్ బి అ స్టార్టింగ్ పాయింట్, ఎ న్యూ ఇన్నోవేషన్ వేర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ లే ఆఫ్స్ అయిన ఇంజనీర్స్ నెక్స్ట్ సక్సెస్ సర్వైవ్ అవ్వాలంటే దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ టు కమ్ అప్ విత్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్, అండ్ హైదరాబాద్ ఈజ్ పాయిస్ ఫర్ దట్. ఓకే, ఇన్ మై వ్యూ. ఓకే, ఇట్స్ గ్రోత్ క్యాపిటల్ ఆఫ్ ద ఇండియా అండ్ దెన్ స్టార్ట్అప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కాబోతుంది హైదరాబాద్. సో ఇన్ మై వ్యూ ఇక్కడ మనకి కొద్దిగా లే ఆఫ్స్ ఇదైనా కానీ న్యూ ఇన్నోవేషన్ తోటి వస్తారని నా అభిప్రాయం. రైట్. బాలప్రసాద్ గారు, ఇప్పుడు యుఎస్ఆర్ అదర్ వెస్ట్రన్ కంట్రీస్లో చూసుకుంటే ఇలాంటి టర్బులెంట్ టైమ్స్లో వాళ్ళు జాబ్ ప్రొటెక్షన్స్ కూడా చేస్తుంటారు కొంత, కంపెనీస్కి సపోర్ట్ చేయడం అలాగా. సో అలాంటి కల్చర్ మన ఇక్కడ కూడా ఏమన్నా ఉంటే బాగుంటుందా? బ్యాలెన్సింగ్ యాక్ట్, గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వడం కావచ్చు. గవర్నమెంట్స్ ఉద్యోగ రక్షణ కంటే గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే, ఎప్పుడైతే చేంజెస్ అవుతాయో ఇండస్ట్రీలో వాళ్ళు రీస్కిల్లింగ్కి కానీ, అప్స్కిల్లింగ్కి కానీ, మెంటల్ హెల్త్కి కానీ దీనికి చాలా మటుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే జాబ్ సెక్యూరిటీ కెనాట్ బి గ్యారంటీడ్ బై గవర్నమెంట్, అది వాళ్ళ పని కూడా కాదు. బట్ ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ గవర్నమెంట్ సెటప్ చేస్తుంది. ఏంది, ఇప్పుడు ఏమైనా చేంజెస్ వస్తే మీ స్కిల్ యూనివర్సిటీ వాడి మీ స్కిల్స్ని పెంపొందించుకోండి, మీరు ఇండస్ట్రీ రెడీ అవ్వండి, అలాంటి ఆపర్చునిటీ ఇవ్వాలి. అండ్ స్టార్టప్స్కి ఇంతకుముందు కూడా మేము మాట్లాడుతున్నప్పుడు తెలిసింది ఏంటంటే, కొన్ని స్టార్టప్స్ బాగా అవుతాయి, వాడి క్యాష్ ఫ్లో దొరకక చాలా మటుకు మెంటల్ డిప్రెషన్కి లోన్ అవుతుంటారు. వాటికి మీరు చేయూతనివ్వండి.
సో లేకపోతే మెంటల్ హెల్త్ సిచ్యువేషన్స్ గురించి సపోర్ట్ చేయండి. అలాంటి చేస్తున్నప్పుడు ఏంటంటే లేదా యు ఆర్ పుట్టింగ్ ఎ ఫ్రేమ్వర్క్. ఆ ఫ్రేమ్వర్క్లో మీరు ఆపరేట్ చేస్తున్నప్పుడు యు ఆర్ హెల్పింగ్ సిటిజన్స్ ప్రొటెక్షన్ అండ్ ఎనేబులింగ్ ద ట్రస్ట్. ఆ ట్రస్ట్ని మనం ఎనేబుల్ చేయగలిగితే మాత్రం గవర్నమెంట్ సిటిజన్స్ విల్ వర్క్ టుగెదర్ ఫర్ ద ఫ్యూచర్. అంతేగాని నేను నీకు జాబ్ సెక్యూర్ చేస్తే వాడిని ఏం చేస్తున్నావు నువ్వు అని మందమతిగా చేస్తున్నారు. అది మనకి ఇంపార్టెన్స్ కాదు. వాడిని స్కిల్డ్ పర్సన్గా చేయాలి. రైట్ అండి. సాయి గారు, ఇప్పుడు సార్ చెప్పినట్టు జాబ్స్ లిమిటెడే రాబోయే రోజుల్లో. సో స్టార్టప్స్ బాగా పెరగాల్సిన అవసరం ఉంది, వ్యాపారాల్లోకి యూత్ రావాల్సిన అవసరం ఉంది. సో హైదరాబాద్ ఆ పరిస్థితికి ఎట్లా రెడీగా ఉందా, ఎలాంటి అవకాశాలు? ఎగ్జాక్ట్లీ సార్, మన రాజేష్ గారు చెప్పిన దాని మీద మనం చూసుకోవాల్సిన అవసరం లేదు సార్. బికాస్ ఆఫ్ హైదరాబాద్ బికమ్ ఇన్నోవేషన్ స్టార్ట్అప్ హబ్ అనేది చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ టీ హబ్ ఎకో సిస్టమ్తో పాటు టై ఎకో సిస్టమ్ ఉంది, సార్ అంటే ఫిట్కి ఎకో సిస్టమ్ ఉంది, ఐఎస్ఎఫ్ లాంటి ఎకో సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నార్మల్గా సార్ ఏంటంటే మీరు ఒక మాట అన్నారు. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకరు వచ్చారు సార్ సిలికాన్ వ్యాలీ నుంచి. సిలికాన్ వ్యాలీ వచ్చినప్పుడు అతను ఏంటంటే నేను డిస్కస్ చేస్తుంటే ఎందుకు జరుగుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మేజర్ స్టార్టప్స్ ఒకప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవన్నీ కూడా ఒకప్పుడు స్టార్ట్అప్ వేశారు చెప్పుకోవాలంటే. అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే అవి కూడా ఒక్కొక్క ఎకో సిస్టమ్ దగ్గర నుంచే వచ్చాయి. ఆ ఎకో సిస్టమ్ని అక్కడ క్రియేట్ చేశారు. అటువంటి ఎకో సిస్టమ్ ఈ రోజు మన హైదరాబాద్లో కూడా బిల్డ్ అవుతుంది. ఇంతకుముందు మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏదైతే స్టార్టప్లో ఉన్నాయో ఒక సిలికాన్ వ్యాలీ లాంటి ఒక స్ట్రక్చర్ ఏదైతే ఉందో మనకి ఖచ్చితంగా కావాలి సార్. ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు చూడండి, మన పర్ప్లెక్సిటీ ఉంది సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్ప్లెక్సిటీ చదువుకున్న అతను శ్రీవాస్తవ్ అనగా ఒక ఐఐటిఎన్. మీరు సిలికాన్ వ్యాలీలో చూస్తే మ్యాక్సిమం ఇండియన్ ఐఐటిఎన్స్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఫండ్ తీసుకుని, అక్కడి నుంచి మెంటర్షిప్ తీసుకుని, అక్కడి నుంచి మార్కెట్ యాక్సెస్ తీసుకుని వాళ్ళు స్టార్టప్స్కి చాలా మంది ఉన్నారు. అటువంటి ఎకో సిస్టమ్ని ఖచ్చితంగా మన ఇండియాలో బిల్డ్ చేయడానికి ఒక పాత్వే అనేది కావాలి. దానికి తగ్గట్టుగా హైదరాబాద్ అనేది కూడా ముందుకు వెళ్తున్న దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా స్టార్టప్ ఎకో సిస్టంలో అంటే స్టార్టప్ నుంచి జాబ్స్ క్రియేట్ అవుతాయి అంటే ఖచ్చితంగా క్రియేట్ అవుతాయి. ఎందుకంటే మన సార్ కూడా చెప్పారు, చాలా మంది క్యాష్ ఫ్లోలో రావట్లేదు, చాలా మంచి స్టార్టప్స్ ఉన్నాయన్నారు. ఇప్పుడు మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ చూస్తే సార్, మనం ఏదైతే పెద్ద పెద్ద కంపెనీస్ అని చూస్తున్నామో ఆ కంపెనీస్ అన్ని కూడా స్టార్టప్గా స్టార్ట్ చేసేవి. కానీ ఎందుకు అంతలా గ్రో అంటే దానికి ఉన్న సిచ్యువేషన్స్, దానికి తగ్గట్టున్న ఎకో సిస్టమ్స్ని అమెరికా మైండ్ సెట్ అక్కడ క్రియేట్ చేయబడింది. అటువంటి ఎకో సిస్టమ్, స్టార్టప్ ఎకో సిస్టమ్ మనకి ఇక్కడ క్రియేట్ చేస్తే ఇక్కడ క్రియేట్ అయ్యే స్టార్టప్స్ కూడా ఆ మార్కెట్ యాక్సెసిబిలిటీ ఒక ఎనేబులింగ్ జరిగితే కనుక వాళ్ళు కూడా గ్రోయింగ్ అయినప్పుడు ఖచ్చితంగా స్టార్టప్స్ తోటి ఒక బల్క్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అనే దాంట్లో మనకి అందులో డౌటే లేదు సార్. అది రెడీ చేయడానికి మన సార్ కూడా చెప్పారు, హైదరాబాద్లో చాలా జీసీసీస్ వస్తున్నాయి, దాంతోపాటు ఎకో సిస్టమ్తో పాటు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అటువంటి వాటిని ఏం చేయాలంటే ఒక పాయింట్ బాగా చెప్పారు సార్ బాలప్రసాద్ గారు, ఏంటంటే హ్యాకథాన్స్, ఐడియాథాన్స్. ఈ హ్యాకథాన్స్, ఐడియాథాన్స్ వచ్చిన తర్వాత ఎవరైతే అందులోంచి స్టార్టప్స్గా ఎంతజాతంగా వచ్చిన స్టూడెంట్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం కంటిన్యూస్గా మానిటరింగ్ చేసే ఒక వ్యవస్థని మనం క్రియేట్ చేయగలిగితే కనుక రీసెంట్గా ఉన్న స్టార్టప్స్తో పాటు కొత్త స్టార్టప్స్ రావడానికి కూడా ఒక మంచి పాత్వే మనం సృష్టించినట్టుగా అవుతుంది అనేది నా ఒపీనియన్ సార్. రైట్ అండి. రాజేష్ గారు, ఇప్పుడు చూసుకుంటే అగ్రికల్చర్, టెక్స్టైల్ తర్వాత హైయెస్ట్ జాబ్ పొటెన్షియల్ ఉంది మీ రంగమే, రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం. సో అందులో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, బిజినెస్ ఆపర్చునిటీస్, అనుబంధ రంగాలు కూడా ఉంటాయి, స్టీల్, సిమెంట్, వాటి ఫ్రాంచైజెస్ కావచ్చు. అంటే ఏ పర్స్పెక్టివ్లో చెప్తాను నేను, రియల్ ఎస్టేట్ రంగము ఏ వల్ల ఇంపాక్ట్ అయ్యే రంగాల్లో వన్ ఆఫ్ ద లాస్ట్ రంగాలు అవుతాయి. ఓకే, ఓన్లీ డిమాండ్ సైడ్ మెట్రిక్స్ మారుతాయి రియల్ ఎస్టేట్లో. అంటే కన్సంప్షన్ కానీ, అంటే ఇండస్ట్రీ బాగుందంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ బాగా వాడతారు, సో మోర్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ హ్యాస్ టు బి బిల్డ్. లేదు అంటే సెంటిమెంట్ సరిగ్గా లేదంటే రెసిడెన్షియల్ వాల్యూమ్స్ కొద్దిగా తగ్గిపోతాయి, కన్స్ట్రక్షన్ చేసే. బట్ లెర్నింగ్ అంటే కన్స్ట్రక్షన్ ప్రాసెస్లోనే ఉండే సేల్స్ ప్రాసెస్ తీసుకున్నాం. ఫస్ట్ స్టెప్ సేల్స్ ప్రాసెస్లో ఎన్నో సొల్యూషన్స్ వచ్చినాయి. టు కాల్ చేసే దీని కాడి నుంచి కానీ, మెసేజింగ్ చేసేది కానీ, ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆఫ్ సేల్స్, ఇది ఆల్ సొల్యూషన్స్ వచ్చేసి. Construction activity is still rudimentary, not AI solutions can do much around that, but estimations కానీ బిజినెస్ అంటే BMI సిస్టమ్స్ అని అంటారు. అంటే లార్జ్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అంటే డిపెండెన్సీస్ ఏమున్నాయనేది ఒక సొల్యూషన్స్ ఉంటాయి అనమాట. ఆ సొల్యూషన్స్లో AI సొల్యూషన్స్ రావటము, అంటే AI అడాప్షన్ రావటము, సో దట్ ఎఫిషియన్సీ బాగా పెరుగుతుంది.
తర్వాత డ్రాయింగ్ ప్రొడక్షన్స్లో ఎఫిషియన్సీ బాగా పెడుతుంది. ఇదివరకు 10 ఆర్కిటెక్ట్స్ కలిపి ఒక ప్రాజెక్ట్ చేయగలిగేది ఒక 2-3 ఆర్కిటెక్ట్స్ తోటి ఏఐ సొల్యూషన్ తోటి చేయటము, 3D మోడల్స్ డెవలప్ చేయటం. ఇదివరకు 3 వీక్స్ పట్టేది ఒక 3D మోడల్ డెవలప్ చేయాలంటే, ఇప్పుడు 2-3 డేస్లో దే కెన్ గివ్ ఏ గుడ్ 3D మోడల్. ఇట్లా ఎఫిషియన్సీస్ కొన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్ అవుతున్నాయి. కన్స్ట్రక్షన్ కానీ, బిల్డింగ్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కానీ, కన్స్ట్రక్షన్ పరంగా మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ కొద్దిగా ఇంకా లాస్ట్ అడాప్ట్ అన్నమాట. రైట్ సార్. ఇంకా బాలప్రసాద్ గారు, ఇప్పుడు స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ విషయంలో ఎట్లా వాళ్ళ బ్రాంచ్ రిలేటెడ్ తీసుకోవాలా, అసలు ఎలాంటి అప్రోచ్ ఉండాలంటారు వాళ్ళు? నేను బ్రాంచ్ రిలేటెడ్ చెప్పను, డొమైన్ రిలేటెడ్ చెప్పను. డొమైన్. సో బేసికలీ స్టూడెంట్స్ ఒక టెక్నాలజీ యూస్ చేసి మనం ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేం. మల్టిపుల్ టెక్నాలజీస్ కన్వర్ట్ అయినప్పుడే ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలం. సో ఇంటర్న్షిప్ తీసుకున్నప్పుడు కానీ, ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు కానీ మీరు మల్టిపుల్ డిసిప్లిన్స్ నుంచి ప్రాజెక్ట్ టీమ్స్ని ఫామ్ చేయాలి. ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, ఒక ఎలక్ట్రానిక్స్, ఒక మెకానికల్, ఒక సివిల్, ఈ నలుగురు కలిసి ఒక ప్రాజెక్ట్ చేశారనుకోండి, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ వస్తాయి, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ థాట్. ఇందాక సాయి అన్నట్టు ఫిజికల్ ఏఐ అన్నారు. ఒక హ్యూమనాయిడ్ తీసుకుందాం, ఒక హ్యూమనాయిడ్ డెవలప్ చేయడానికి మీకు ఎన్ని రకాల స్కిల్స్ కావాలి? మెకానికల్ స్కిల్స్ కావాలి, సర్క్యూట్ స్కిల్స్ ఎలక్ట్రానిక్స్ కావాలి, ప్రోగ్రామింగ్ స్కిల్స్ కంప్యూటర్స్ కావాలి. సో ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ స్కిల్స్ అయితేనే మీకు ఒక హ్యూమనాయిడ్ తయారవుతుంది. అంతేగాని నేను కంప్యూటర్ ఇంజనీర్ అదే చేస్తాంటే కుదరదు. సో ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్నాలజీ కన్వర్జెన్స్ అండ్ టెక్నాలజీ కన్వర్జెన్స్ ప్లస్ డొమైన్. సో స్టూడెంట్ ఇంటర్న్షిప్ తీసుకున్నాడు, వాడి స్కిల్స్ని హెల్త్ కేర్లనా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెసా, ప్రొఫెషనల్ సర్వీసెసా, రియల్ ఎస్టేటా, ఇలాంటి స్పెసిఫిక్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఏరియాస్ చూస్ చేసుకుని అందులో అప్లై చేస్తే మంచిది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ సమయాన్ని వెచ్చించి చర్చలో పాల్గొన్నందుకు బాలప్రసాద్ గారు, అట్లాగే రాజేష్ పగడాల గారు, వెంకట్ సాయి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బిజినెస్ పల్స్ ఇంటరాక్షన్. చూస్తూనే ఉండండి HM TV.